ఉచిత బస్సు ప్రయాణంతో తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని రాయలసీమ ప్రాంతానికి చెందిన మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు చేసే మహిళలు, విద్యార్థులతో పాటు అత్యవసర ప్రయాణాలకు ఈ పథకం ఎంతో సౌకర్యంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హ్యాపీగా ఉన్నాను సార్. కర్నూలు నుంచి పత్తికొండకు వెళ్తున్నాను. ఫ్రీ బస్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను కర్నూలు నుంచి కోటమికి వెళ్తున్నాను. ఫ్రీగా బస్సు ఇచ్చినందుకు చాలా సంతోషం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. బస్సులు కూడా చాలా ఫ్రీగా పెట్టారు. ప్రతి ఒక్కరికి ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా సౌకర్యంగా ఉందండి. చాలా చాలా సంతోషపడుతున్నారు. ఈరోజు మహిళలు కానీ అంతే సంతోషపడుతున్నారు. ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ఎంతో సంతోషంగా చెప్తున్నారు. వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ మొగాల్లోనే చూస్తున్నాము. బాగుంది. ఎంత టికెట్ మామూలుగా 55. హ్యాపీగా ఉంది. ఎంత టికెట్ అయ్యేది 105 అవుతుంది. ఇప్పుడు ఫ్రీగా కాబట్టి హ్యాపీగా ఉంది. మాది అనంతపురం జిల్లా, తలుపుల మండలము. నాకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 200 రూపాయలు ఖర్చు అయ్యేది. రానేకి పోనేకి మొత్తం 300 రూపాయలు అయ్యేది. ఈ 300 రూపాయలు నాకు ఒకందుకు మిగిలినట్లే కాబట్టి నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. మా పిల్లల దగ్గరికైనా, అమ్మ నాన్న దగ్గరికైనా, లేదు ఒక గుడి దేవుని దగ్గరికైనా హ్యాపీగా పోయి రావచ్చు సార్. మాకు తిరుపతి నుంచి పులివెందులకైతే వెళ్తున్నాం. ఈరోజు అయితే ఏ ఫీజు తీసుకోలేదు, ఫ్రీగానే. బాగుంది. అందరూ లేడీస్ అంతా ఫ్రీగా పోతారు కదా, సంతోషమే కదా. మేము కడప నుంచి పులివెందులు వెళ్తున్నాము, కానీ హ్యాపీగా ఉంది. ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి 105 పులివెందులకు అదంతా ఫ్రీనే. మామూలుగా 1000 రూపీస్ అయ్యేది డ్రాప్ అండ్ డౌన్ వెళ్ళడానికి. ఈరోజు నేను 1000 రూపీస్ నేను సేవ్ చేసుకున్నట్టే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండేది, డబ్బుల కోసం ఆలోచించాల్సిన అవసరం వచ్చేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేకుండా బాగా హ్యాపీగా ఉంది. ఫ్రీ టికెట్ ఇచ్చినందుకు, ఆధార్ కార్డు చూపించి టికెట్ కొట్టినందుకు హ్యాపీగా ఉంది. బాగుంది. మేము వర్కింగ్ ఉమెన్స్, పోయి రావడానికి కూడా హ్యాపీగా ఉంది. బర్డెన్ తగ్గుతుంది కదా, అందువల్ల బాగుంది. చిన్న అమ్మాయికి హాఫ్ టికెట్, పెద్ద అమ్మాయికి ఫుల్ టికెట్. నాకు ఫుల్ టికెట్. టోటల్గా 155 రూపీస్ అయ్యేది మాకు వన్సే. అట్లా టోటల్గా 360 దాకా అవుతుంది మాకు, 310 దాకా. ఇప్పుడు 310 రూపీస్ మిగిలినట్టే కదా మాకు. ధర్మవరం నుంచి ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. ఈరోజు జన్మాష్టమి అని చెప్పి. నార్మల్గా అయితే 60 రూపీస్ పర్ పర్సన్ అయ్యేది. ఈరోజు ఫ్రీ జర్నీ వల్ల ఏమవ్వదు. కాలేజ్కి వెళ్తుంటాను రోజు, కాబట్టి బాగుంది సార్. ఫ్రీగా వెళ్ళచ్చు. నాకైతే డైలీ 120 అట్లా అవుతుంది బస్ ఛార్జ్. ఇప్పుడు లేదు కాబట్టి నాకు మెయిన్. కసాపురం వెళ్ళాము, రిటర్న్ మరి అక్కడి నుంచి ఫ్రీగా వస్తున్నాం బస్లో. హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీ అందరికీ అయితేనా 1000 అవుతుంది, కానీ ఇప్పుడు 300 అయిపోయింది ఈవినింగ్. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే ఉమెన్కి ఒక ప్రియారిటీ ఇచ్చి ఎక్కడికైనా సేఫ్గా వెళ్ళడానికి అంటే మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. అందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. 1000-1500 మిగులుతుంది సార్. ఫ్యామిలీ వెళ్తే 1000 దాకా మిగులుతుంది సార్. బాగుంది సార్, హ్యాపీగా ఉంది. మార్నింగ్ వచ్చినాను, ఎప్పుడు వెళ్తున్నాను. మాకు 500 మిగిలింది సార్. ఇదే బాగా ఉండాలని కోరుకుంటున్నాము. బాగా హ్యాపీగా ఉంది మాకి. కొన్ని ఉంటే అనంతపురం వచ్చినాము, అనంతపురం ఉంటే నార్పులు పోతున్నాం. చాలా హ్యాపీగా ఉంది సార్. టికెట్ లేకపోకుండా ఫ్రీనే, కూతురు ఇద్దరం పోతున్నాం, ఫ్రీగానే పోతున్నాం. చాలా మంది పేదవాళ్ళు కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు. కానీ చంద్రబాబు గారు మాకు చాలా హెల్ప్ చేశారు. ఈ ఫ్రీ బస్ అనేది మాకు చాలా ఉపయోగకరం. చాలా థ్యాంక్స్. అక్కడికి వెళ్ళడానికి మాకు డబ్బులు లేక చాలామంది ఆగిపోతున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ కాబట్టి చాలా హ్యాపీగా పోతున్నాం. ఇక్కడ ఇంతకుముందు వెళ్ళాలంటే ఛార్జీలకే భయపడి వెళ్తుండలేదు సార్ మేము. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఉరవకొండ నుంచి అనంతపురంకి వచ్చాము. ఇప్పుడు వచ్చేసి అనంతపురం నుంచి నార్పల, తుంపర అవన్నీ మాకు ఫ్రీ. అంటే ఇంటి దేవుని పోవడానికి కూడా మాకు ఒకప్పుడు సౌకర్యం లేకుండా సార్ మాకు ఛార్జీలు దించి. ఇప్పుడు ఇంటికి 4 కానీ వెళ్ళే అవకాశం ఉంది సార్ మాకు, ఆడపిల్లలను తోలుకోలేనా. ఛార్జీలు మామూలుగా 350 అట్లా పెడతా ఉన్నాము. 700 అవుతుంది రాట. నెలకి ఒక 2-3 సార్లు తిరుగుతూ ఉంటాం కదా, అక్కడికి అది సేవ్ అవుతుంది. కలవాళ్ళ కాడ నుంచి తిరుపతి వెళ్తుండ ఫ్రీ బస్సులో హ్యాపీగా ఉంది, బాగానే ఉంది. ఆధార్ కార్డు చూపించాను, బాగానే ఉంది, ఫ్రీగానే వచ్చాము. ఆ నుంచి ఎడకి 350 తీసుకునేది అదివరకు. ఇప్పుడు ఫ్రీ. మాకు ఇద్దరికి ఫ్రీయే, ఈయనకి డబ్బులు తీసుకుంటాం. 140 రూపాయలు తీసుకుంటారు ఒక మనిషికి. ఇప్పుడు అది మిగిలింది వేరే ఖర్చులు కదా. ఇంటికి ఒక ఏదైనా పాప ఉన్నది, ఏమైనా తీసేయాలా తీసేస్తాం. మేము ఆ రోజుకి పోతే ఆ రోజు కూలి పనికి పోతే మాకు బతుకు.
ఇప్పుడు మాకైనా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం రావడం. జనాలు అయితే రష్ సూపర్గా ఉంది. హెల్ప్ఫుల్గానే ఉంది గర్ల్స్కి. హ్యాపీగానే ఉంది ఫ్రీ బస్ చేసిన దానికి. మేము రాపూర్కి వెళ్తున్నాం, నెల్లూరు నుంచి రాపూర్. ఛార్జీ డబ్బులు ఆదని ఫ్రీగా వదిలాడు. ఛార్జీ తీసుకోవట్లా బాగా. రాపూర్ మంచి పని చేశాడు, ఫ్రీగా ఇచ్చాడు. అప్పుడు ఇబ్బంది పడుతున్నాము, ఇప్పుడు ఇబ్బంది లేకుండా శుద్ధంగా పోతున్నాం. మామూలుగా అయితే మాకు 85 రూపాయలు టికెట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇది ఫ్రీ బస్ కదా, ఫ్రీగా వెళ్తున్నాము. ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ వల్ల చాలా మంది యూజ్ అవుతుంది, పాకెట్ మనీ కూడా సేవ్ చేసుకోగలుగుతున్నారు. ఈ స్కీమ్ ద్వారా మంచి రెస్పాన్స్ వస్తుంది. స్టూడెంట్స్ కి, అందరికి, ఆఫీస్ వర్క్ చేసే ప్రతి ఒక్క లేడీస్ కి ఈ స్కీమ్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. స్కీమ్ పెట్టడం మంచిదే, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆధార్ కార్డు చూసినారు, టికెట్ ఇచ్చినారు, ఫ్రీగా వచ్చినాం. 55 రూపాయలు ఇప్పుడు ఫ్రీగా వచ్చినాం. చాలా మేలు, బాగా సంతోషంగా ఉంది. ఈ రోజు మాకు ఆధార్ కార్డు చూపిస్తేనే టికెట్ ఇచ్చేసినారు. బాగుంది సార్, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం బాగుంది. ఈ రోజు మాకు చాలా హ్యాపీగా ఉంది. మహిళలకు మాకు ఛార్జీలు లేకుండా బాగుండదు కదా, మేము కూలి చేసుకునే వాళ్ళము. మాకు ఇదే మేలు కదా, 55 రూపాయలు కాళహస్తి నుంచి ఇక్కడికి రావాలంటే అది అనేది మిగిలింది కదా, మాకు దేనికొక దానికి ఉపయోగిస్తుంది కదా. ప్రజెంట్ ఫ్రీ అనేది కొంచెం బెటర్, ఇట్స్ ఓకే. అందరూ ఫినాన్షియల్గా ఉండరు కదా, ఒక బ్యాక్ బోన్ అనేది మహిళలకి కల్పించడం అనేది గ్రేట్ అండి. తిరుపతి నుంచి కాళహస్తి టెంపుల్కి వెళ్తున్నాము. ఇంతకు ముందు అయితే 55 రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళము, ఇప్పుడు ఫ్రీగా వెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా. ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఫ్రీగా రావడం. అందరూ ఉండే వాళ్ళు ఉంటారు కదా, లేని వాళ్ళు చాలా 90% లేని వాళ్ళే ఉంటారు, 10% మాత్రం ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి చిన్న చిన్న గంపల వ్యాపారస్తులు, కూరగాయల వ్యాపారస్తులు, అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగం.